అండి. వెల్కమ్ టు ఇన్నోవేషన్ ఆఫ్ ఆష. దిస్ ఈజ్ ఆష. సో, ఈరోజంటే మనకి ఏమంటారు వైన్ పర్పుల్‌లో మన లోటస్ బ్యాంగిల్స్ అయితే చూసేద్దామండి. దానికి కావాల్సిన మెటీరియల్స్ అయితే ఇదిగోండి. గ్రీన్ కలర్ హాఫ్ మూన్ ఉంటాయి కదా! సో, అవి ఇవి వచ్చేసి వైన్ పర్పుల్ అన్నాను కదా! సో, ఈ వైన్ పర్పుల్ కలర్ ఏమో ఐ షేప్ 8K అనమాట. సో, ఇవి నియర్లీ మనకి బ్యాంగిల్‌కొచ్చేసి మనకొక 10-15 గ్రామ్స్ వరకు పడతాయి. సో, ఇవి వచ్చేసి 3 ఎంఎం అనమాట. మధ్యలో యూజ్ చేసాం మనం పింక్ షేడ్. సో, ఇక్కడైతే మనం లోటస్ షేప్‌లో మనం ఒక 3 డాట్స్ అనేవి పెట్టుకుని ఇవనేది మనకి కొంచెం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వేలో పెట్టుకుంటారండి డిజైన్. సో, కొంతమందయితే ఫస్ట్ మూన్ షేప్ అనేది ఫస్ట్ ప్రిఫర్ చేస్తారు. కొంతమంది అంటే ఇదిగో నాలాగా ఫస్ట్ 3 డాట్స్ పెట్టుకుంటారు. సో, అట్లా 3 డాట్స్ పెట్టుకుని మెల్లగా మనం అవి అటాచ్ చేసుకోవడమే. సో, మీకు స్లోగా చూపిస్తున్నాను, మీకు అర్థమవుతుంది కాబట్టి. ఆ 3 కూడా పెట్టుకున్న తర్వాత తర్వాత మూన్ షేప్ అనేది ఈ మూన్ షేపు గ్రీన్ కలర్ మనం కింద షేప్‌లో అటాచ్ చేసుకోవడమే. సో, ఈ మూన్ షేప్ తర్వాత మనము పైన ఒక 2 పెటల్స్ ఉంటాయి కదా! అవి కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలండి. సో, మళ్ళీ కదపకూడదు. పెట్టుకున్న తర్వాత అటాచ్ అట్లానే ఉంచుకోవాలి. సో, అటు ఇటు అంటే కదులుతూ ఉంటాయన్నమాట అవి. సో, నేనైతే ప్రీమియం గమ్ యూజ్ చేస్తున్నాను. ఇది త్వరగా ఆరిపోద్దనమాట. సో, మెల్లగా చూపిస్తున్నాను. మీకు అర్థమవడానికి ఒక ఫ్లవర్ తర్వాత నుంచి ఫాస్ట్ పెట్టేస్తాను ఇక. సో, ఇదైతే నాకు ఒక్కొక్క బ్యాంగిల్‌కి నియర్లీ ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందండి. ఎందుకంటే మనం దగ్గరికి పెడతాం కాబట్టి మనకి కొంచెం టైం పడుతుంది. సో, దానిపైన మళ్ళీ మనము ఇంకొక 2 పెటల్స్ అరేంజ్ చేసుకుంటాం అనమాట. అంతే. సో, మనకి ఇదైతే నాకు రెడ్ కన్నా ఈ డార్క్ వైన్ పర్పులే నచ్చిందండి. చాలా బాగున్నాయి ఇవైతే రెడ్ కన్నా కూడా. సో, టోటల్ బ్యాంగిల్ అయిన తర్వాత మీకు చూపిస్తాను. లుక్ అయితే చాలా అంటే చాలానే బాగుంది. సో, నేను కూడా చేసుకుంటాను నా కోసం. చూసారా లోటస్ షేప్ వచ్చింది, బాగుంది కదా! అండ్ సో, సేమ్ అట్లానే మిగిలిన మొత్తం బ్యాంగిల్ అంతా కూడా అట్లానే చేసుకోవాలి. మధ్యలో అయితే ఒక 3 ఎంఎం పింక్ షేడ్ అనేది మనం అటాచ్ చేసుకుందాం. ఈ పింక్‌వి అటు ఇటు కూడా అటాచ్ చేసుకున్న తర్వాత మనము జాగ్రత్తగా అదో చూసారా కదిలిపోతున్నాయి. సో, మెల్లగా మనం జాగ్రత్తగా అందుకే మనకి హాఫ్ అన్ అవర్ టైం ఎందుకు పట్టిందనుకున్నా ఇందుకే. సో, కొంచెం జాగ్రత్తగా పేషెన్సీతో మనం చేసుకోవడం. చూడడానికి ఈజీగానే ఉంటుందిలేండి వీడియోస్‌లో. చేసిన వాళ్ళకి తెలుస్తది దాని కష్టం ఏంటి అని. చూడగానే అబ్బా! ఇంత ఈజీయే కదా! దానికెందుకు అంత బిల్డప్ ఇస్తున్నారు అనుకుంటారు గానీ, చేసిన వాళ్ళకి తెలుస్తది దాని కష్టం. అయితే నెక్స్ట్ కూడా మనము సేమ్ అదే ప్రాసెస్‌లో లోటస్ అనేది కొంచెం దగ్గరికి అటాచ్ చేసుకోవడమే. సో, దగ్గరకైతే కొంచెం లుక్ బావుంటదనమాట. సో, ఎవరిష్టం వాళ్ళది. సో, దగ్గరికి సేమ్ అదే ప్రాసెస్‌లో మనం అటాచ్ చేసుకోవడమే. సో, మెటీరియల్ అయితే మాత్రం నేను ఈ వికాసిని స్టోర్‌లో అండ్ షీరో అన్నాను కదండీ! సో, వాళ్ళిద్దరి దగ్గర తీసుకుంటాను మోస్ట్‌లీ నేను. వాళ్ళు మోస్ట్‌లీ ఒకళ్ళ దగ్గర లేకపోతే ఇంకొకళ్ళ దగ్గర. మోస్ట్‌లీ ఫస్ట్ అయితే నేను షీరోలో ప్రిఫర్ చేస్తాను. వాళ్ళ దగ్గర లేదు అంటే వికాసినికెళ్తాను. వికాసినిలో ఏంటంటే మన వెబ్‌సైట్‌లోకెళ్ళి ఆర్డర్ పెట్టుకొని ఆ బిల్ అనేది వాళ్ళ గ్రూప్‌కి మనం గ్రూప్ కాదు వాట్సాప్ నంబర్‌కి మనము ఆ బిల్ నంబర్ అనేది చెప్తే వాళ్ళు టోటల్ అమౌంట్ అనేది ఇస్తారు. మనం పే చేయాలి. సో, అట్లా అనమాట ప్రాసెస్. ఈ షీరో అంటే వాట్సాప్ మనం నార్మల్‌గానే మనకేం కావాలో వాళ్ళకి ఫోటోస్ పెట్టి సంథింగ్ మనకు కావాల్సినవి అడిగితే వాళ్ళు మనకి కాల్ చేసి పిక్స్ పెట్టి మరి మనకి కన్ఫర్మేషన్ చేసిన తర్వాత డిస్పాచ్ చేస్తారు. సో, తెలుగే కాబట్టి మనకి పెద్దగా ప్రాబ్లమ్ ఉండదు. సో, ఈజీ అనమాట. సో, కాస్ట్‌లు కూడా ఇంచుమించు ఇద్దరి దగ్గర ఒక ₹1 అటు ఇటులో సేమ్ ఉంటాయి. సో, మీరు తీసుకోవడం మాట్లాడడానికి కమ్యూనికేషన్ అనేది మంచిగా అనిపిస్తది మనకి తీసుకోవడం. సో, అదనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే చాలామంది ఆర్డర్స్ ఎట్లా వస్తున్నాయని అడుగుతున్నారండి. ఆర్డర్స్ రావడం అంటే మనకు అంత ఈజీగా వచ్చేవన్నీ బ్యాక్‌గ్రౌండ్ వర్క్ అనేది చాలానే చేయాలి. సో, మనకేంటంటే చూడగానే వీళ్ళకి చాలా బాగా ఆర్డర్స్ వచ్చేస్తున్నాయి కదా అనుకుంటాం. సో, దాని వెనకాల ఎంత కష్టం ఉన్నది ఎట్లా అంటే మనం ప్రమోట్ చేసుకోవాలి. ఇన్‌స్టాగ్రామ్‌లో, వాట్సాప్‌లో మనకిష్టం ఇంకా సోషల్ మీడియాలో ఎలా పడితే అట్లా మన వే ఆఫ్ క్రియేషన్ అనమాట ఇంకా అంతే. సో, మనం అట్రాక్ట్ చేయాలి జనాల్ని. సో, అట్లా మనం ప్రమోట్ చేసుకుంటూ ఉండగా ఎప్పటికో మనకు ఆర్డర్స్ మెల్లగా వస్తాయి. మనకు వన్స్ మన వర్క్ నచ్చింది అంటే మనం కష్టపడవసరం ఆర్డర్స్ దానంతట అవే వస్తాయి. సో, హార్డ్ వర్క్ చేసుకుంటూ ఉంటే మనం ఫెయిల్ అయ్యేది ఎక్కడ ఉండదు. సో, హార్డ్ వర్క్ మెయిన్ అంతే.
ఇంకోటి ఏంటంటే నాకు అంతకుముందు ఆల్రెడీ ఆన్లైన్ బొటిక్ ఉండేదండి, కిడ్స్కి అది కస్టమైజ్ చేసేదాన్ని. సో అక్కడ కస్టమర్స్ ఉండడం వల్ల నాకు కొంచెం ఈజీ అయింది కస్టమర్స్ రావడం అనేది. సో అట్లా అనమాట. సో నేను తీసుకున్నది అయితే ఇది 2 కట్ బ్యాంగిల్ అనమాట. సో 2 కట్ ఇందులో ఎన్ని బ్యాంగిల్స్ వస్తాయంటే ఒక 4 ఏమో 4 కట్ బ్యాంగిల్స్ వస్తాయి, ఒక 2 వచ్చేసి 2 కట్ బ్యాంగిల్స్ వస్తాయి. మొత్తం ఇవి 1 హ్యాండ్కి, ఓన్లీ 2 హ్యాండ్కి కాదు, మధ్యలో మనకి మెటల్ బ్యాంగిల్స్ వస్తాయి. అండ్ ఇంకా బ్యాంగిల్ అంతా కూడా సేమ్ అదే ప్రాసెస్. ఇంకొకటి ఏంటంటే మనకి బ్యాంగిల్ అంతా అయిపోయిన తర్వాత మధ్యలో అటు ఇటు కాకుండా గ్యాప్ ఉంటుంది. దాన్ని ఫిల్ చేయడానికి ఏంటంటే మనకి 3 పెటల్స్ పెట్టాం కదా, సో అక్కడ 2 పెటల్స్ పెట్టి దానిపైన ఒక పెటల్ పెడితే సరిపోద్ది. సో అడ్జస్ట్మెంట్ అనమాట. సో మెయిన్ అదే వర్క్ అండి. ఇంకొక బ్యాంగిల్ అయిపోయింది. ఇంకొక మధ్యలో దీనికి మనం స్క్వేర్ అండ్ 3 mm యూజ్ చేస్తాము. ఆల్రెడీ నేను బ్యాంగిల్ ఒకటి చూపించాను మీకు. సో సేమ్ అదే ప్రాసెస్ 4 బ్యాంగిల్స్ కూడా. సో అట్లా అనమాట. సో ఫైనల్గా అయితే మనకి అవుట్పుట్ ఇదిగోండి ఇట్లా. సో మధ్యలో మనం మెటల్ బ్యాంగిల్స్ 2 యూజ్ చేసాము ఒక హ్యాండ్కి. ఇది నచ్చిందా? నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.